చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా రూమర్స్ వస్తున్నాయి. బీబీ జోడీ సీజన్ 2 నుంచి అయితే డెమాన్ పవన్ అండ్ రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం జరిగింది. సో కొంతమంది సెల్ఫ్ ఎలిమినేట్ కావడం జరిగింది అంటున్నారు, కొంతమంది డైరెక్ట్ ఎలిమినేషన్ జరిగింది అని అంటున్నారు. దానికి కారణాలు ఏంటి, అసలు నిజంగానే ఎలిమినేషన్ జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే ఎందుకు జరిగింది అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి కూడా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అని చెప్తున్నాను వైల్డ్ కార్డ్స్ గురించి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైల్డ్ కార్డ్స్ నేమ్స్ కావాలి అంటే మాత్రం. సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతూ #రివాన్ జోడీ అయితే ఎలిమినేట్ కావడం జరిగిందా లేదా అని అంటే వాళ్ళైతే ఎలిమినేట్ కావడం జరిగింది అండి. సో దాన్ని సెల్ఫ్ ఎలిమినేషన్ అనొచ్చా లేకుంటే డైరెక్ట్ ఎలిమినేషన్ అనొచ్చా అంటే నేనైతే డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్తాను. సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 జోడీస్ సెల్ఫ్ ఎలిమినేషన్ కావడం జరిగింది. బట్ ఈసారి మాత్రం అది సెల్ఫ్ ఎలిమినేషన్ కాదు, ఫేస్ ఆఫ్కి వెళ్ళే ఎలిమినేట్ కావడం జరిగింది. దానికి కారణాలు ఏంటి అంటే మనకు 2 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎలిమినేషన్ కావాలంటే 2 డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత గ్రాండ్ టోటల్ చేసి దాంట్లో లీస్ట్గా ఉన్న వాళ్ళను ఫేస్ ఆఫ్కి పంపిన తర్వాత అక్కడే ఎలిమినేషన్ కావడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ వీక్లో మీకు రీతూ డెమాన్ ఇద్దరు కూడా చాలా లెస్గా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. దానికి కారణాలు ఏంటి అంటే కొరియోగ్రఫీ ప్రాబ్లం అని రీతూ స్టేజ్ మీదనే చెప్పడం జరిగింది. నాకు కొరియోగ్రఫీ నిజంగానే నచ్చలేదు, నాతోని డ్యాన్స్ అంత బాగా ఏం పించడం లేదు అని వాళ్ళు కంప్లైంట్ డైరెక్ట్గానే షోలో చేశారు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అదే కంటిన్యూ అయినట్టుగా తెలుస్తుంది. కొరియోగ్రాఫర్స్ కావాలని వాళ్ళకు డ్యాన్స్ వచ్చినా కూడా ఎక్కడో కొంచెం తక్కువనే చేపియాలి అని వాళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాతనే అలా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆల్రెడీ రీతూ చౌదరి గారు స్టేజ్ మీదే గోవింద్ మాస్టర్ గారిని వాళ్ళ కొరియోగ్రాఫర్ని డైరెక్ట్గా అన్న తర్వాత కూడా మళ్ళీ అట్లాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు డిజైన్ చేస్తే వాళ్ళు నిజంగానే ఏమీ చేయలేరు. అండ్ నిజంగానే కొరియోగ్రఫీ తప్పు ఉందా అంటే కొంచెం ఉంది. బట్ కొరియోగ్రాఫర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒకేసారి 2 పర్ఫార్మెన్స్ కూడా షూట్ చేయడం జరుగుతుంది. బట్ మనకు 2 వీక్స్లో టెలికాస్ట్ చేస్తారు. బట్ ఏంటి అంటే అక్కడ ఒక్కసారే షూట్ చేయడం వల్ల అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఒకేసారి పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఒక పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత 2-3 డేస్ గ్యాప్ అనేది ఉండదు. సో ముందే మనం 2 పర్ఫార్మెన్స్లు కూడా ప్రాక్టీస్ చేసి ఒకేసారి పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ గోవింద్ మాస్టర్ గారిని లేదంటే వాళ్ళ కొరియోగ్రాఫర్ నేమ్ అదే అనుకుంటున్నాను నేను. సో ఆ మాస్టర్ని స్టేజ్ మీద చెప్పినా కూడా అక్కడ యూజ్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేసారు. సో చేసేసిన తర్వాత అక్కడ మీరు ఒకవేళ చెప్పినా కూడా దానికి యూజ్ ఏం ఉండదు. సో అది మీరు చూసుకోవాల్సింది రీతూ చౌదరి గారు. మీకు ఒకవేళ కొరియోగ్రఫీ నచ్చకపోయి ఉంటే మీరు ఫస్టే చెప్పాల్సి ఉంటుంది, అంతేగాని మొత్తం లాస్ట్లో చెప్తే నష్టం ఎవరికి, రీతూ చౌదరి అండ్ డెమాన్ పవన్ వాళ్ళకే నష్టం. ఎందుకోనంటే అదే మాస్టర్ అమర్దీప్ అండ్ నైనికాకి చేపించేటప్పుడు సూపర్గా చేశారు. బట్ రీతూ చౌదరి డెమాన్ పవన్కి వచ్చేసరికి చాలా లెస్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు కదా, అంటే నాన్ డాన్సర్స్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సో డ్యాన్స్ రావడం డ్యాన్స్ రాకపోవడం అక్కడ కాదు, కొరియోగ్రాఫర్స్ మిస్టేకే అనిపిస్తుంది నాకైతే. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీళ్ళది ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే నేనైతే అన్ఫేర్ అనే చెప్తానండి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా అన్ని వరస్ట్ కొరియోగ్రాఫర్సే కానీ ఒక్కటి కూడా బెస్ట్ కొరియోగ్రఫీ చేసిందే లేదు. వాళ్ళు డ్యాన్స్ వేసే తీరులో కూడా సూపర్గా అనిపించలేదు. నిజానికి ఒకసారి సేవ్ చేశారు జడ్జెస్, బట్ నెక్స్ట్ టైం అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. కొరియోగ్రఫీలో కూడా కొన్ని మిస్టేక్స్ చాలా కనిపించాయి నాకైతే. ఎందుకు అనంటే వాళ్ళు మంచి డ్యాన్స్ ఇస్తేనే రీతూ చౌదరి అండ్ డెమాన్ పవన్ చేయగలుగుతారు, కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు కొరియోగ్రాఫర్స్ కాదు. కొరియోగ్రాఫర్స్ ఇచ్చిందే వాళ్ళతో బెస్ట్ చేయించడానికి, కానీ ఇట్లా ఏది పడితే అది చేపించేసి చిన్న చిన్న మూమెంట్స్ చేసేసి కథం అంటే సరిపోదు. మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళంతా బెస్ట్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు కొరియోగ్రాఫర్స్. సో నెక్స్ట్ టైం మిగతా కంటెస్టెంట్స్కి ఇది రిపీట్ కాకుండా చూస్తారు అనేది నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను అదే అనుకుంటున్నాను. కొరియోగ్రఫీ అందరికీ సేమ్గా చేస్తే బాగుంటుంది, ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా చేస్తే అది రాంగ్గా పోర్ట్రే అవుతుంది. ఆల్రెడీ రీతూ చౌదరి స్టేజ్ మీద చెప్పినా కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్లో అదే కంటిన్యూ అవుతే నిజంగా మనమైతే ఏం చేయలేము అండి. సో వైల్డ్ కార్డ్స్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారా లేదా అంటే
వైల్డ్ కార్డ్స్ అయితే వస్తారు, బట్ కొంచెం ఇంకా డిలే అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే బీబీ జోడీ ప్రస్తుతానికి ఒక మంచి టీఆర్పీ రేటింగ్స్లో పోతుంది. ఎందుకంటే రీతూ చౌదరి, డెమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా టీఆర్పీ రేటింగ్స్ పెరిగాయి. రీతూ చౌదరి చాలా బాగా మెచ్యూర్గా మాట్లాడడం, ఆ షోకి ఎంత కావాలో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల కొంచెం షో హైలైట్గా అనిపిస్తుంది. బట్ ఈ వీక్లో రీతూ చౌదరి ఎలిమినేట్ కావడంతో మనకు మళ్ళీ వైల్డ్ కార్డ్స్ అనేది అవసరం ఉంటుంది. సో మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు అని అంటే డెఫినెట్లీ రీతూ చౌదరి, డెమాన్ పవన్ అయితే రీఎంట్రీ ఇయ్యలేరు. కానీ వాళ్ళ ప్లేస్లో ఇంకొక కొత్త జోడీని తీసుకోవడం కానీ, కొత్త జోడీస్ని తీసుకోవడం కానీ అలా చేస్తే కొంచెం టీఆర్పీ రేటింగ్స్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో దాంట్లో కళ్యాణ్ అండ్ తనుజ నేమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఎందుకంటే బేబీ ఉత్సవంలో వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. జీ తెలుగు షోలో కూడా మనం చూసుకుంటే తనుజ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. తన క్లిప్ చూడని వాళ్ళు ఉంటే ఒకవేళ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సెర్చ్ చేయండి, డెఫినెట్లీ వస్తుంది. చాలా ప్రిట్టిగా చేసిందండి. అసలు నాకైతే అసలు వావ్ రేంజ్లో అనిపించింది. సో అట్లాంటి కంటెస్టెంట్ బీబీ జోడీకి వస్తే అసలు ఇంకా హైలైట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సో అలా తనుజ క్లిప్ వైరల్ కావడం ప్లస్ బీబీ ఉత్సవంలో కూడా చాలా బాగా అంటే యాక్టివ్గా ఉండడం, తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళు పక్కనే కూర్చోవడం అంటే ఒక జోడీగా మళ్ళీ చూడబోతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరూ వస్తున్నట్టుగా మనకు టాక్. మీకేమనిపిస్తుందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నిఖిల్, యష్మి కూడా కొంచెం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ యష్మి ఒకతే 100% కన్ఫర్మ్ అయింది. నిఖిల్ ప్రస్తుతానికైతే ఇంకా అంత బాగా అయితే కన్ఫర్మేషన్ లేదు. ఈ ముగ్గురు ప్రస్తుతానికైతే కళ్యాణ్, తనుజ అండ్ యష్మి, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రీతూ, డెమాన్ పవన్ కూడా ఫేరా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది రెండు కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.